నా పేరు ఉత్తమ్ అండి. నేను నెల్లూరు లోకల్ అండి. ఫస్ట్ టైం ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. ఇక్కడ రాజకీయం ఎలా ఉండబోతుంది? ప్రజెంట్‌గా అయితే బాగా రసవత్తరంగా ఉందండి. వైసీపీ పార్టీ అవతల టీంలో ప్లేయర్ లేరు కాబట్టి వీళ్ళే ప్లేయర్‌నిచ్చి మరీ ఆడిస్తున్నట్టే ఉంది గేమ్. కాకపోతే గేమ్ మాత్రం వైసీపీయే గెలుస్తుందని నా ఫీలింగ్. అంటే ఆపోజిట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరైతే బాగా వినిపిస్తుంది. ఆ పేరు వినిపిస్తుందంటే కారణం కూడా వైసీపీనే కదండి. మరి ఆయన టీడీపీలోకి వెళ్ళినారు కదా, వెళ్ళారు. బట్ ఆయన ఈరోజు మీరు అంత గట్టిగా చెప్పిన పేరు కూడా వైసీపీ వల్లే వచ్చింది కాబట్టి నేను అనుకోవడం అయితే ప్రజలు కూడా వైసీపీనే నమ్ముతారు అని అనుకుంటున్నాను. మరి ఈసారి టీడీపీలో గట్టి పోటీ ఇస్తా అంటారు కదా? పోటీ ఇస్తారు, నేను కాదంటం లేదు. బట్ గెలవడం అయితే మాత్రం సాయిరెడ్డి గారే గెలుస్తారని నమ్మకం. విజయసాయి రెడ్డి గారు గెలుస్తారని ఎలా చెప్తున్నారు? అంటే దాని వెనక ఆయనకు పార్లమెంటేరియన్గా ఉన్న ఎక్స్పీరియన్స్, అది ఆయన ఇండివిజువల్గా ఆయనకున్న ఎక్స్పీరియన్స్, దాన్ని బట్టి చెప్పచ్చు. తర్వాత ఆయన పొలిటికల్ సీనియారిటీ అండ్ వైసీపీ ట్రాక్ హిస్టరీ. నెల్లూరు సీట్లో వైసీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి కడప తర్వాత మళ్ళీ ఫస్ట్ గెలిచిన సీటు నెల్లూరు. అది అప్పటి నుంచి నెల్లూరు అనేది వైసీపీ కంచుకోటగానే ఉంది. ఇక మీదట కూడా అలాగే ఉంటుంది అనేది నా ఫీలింగ్ అండి. అంటే అక్కడ రాజ్యసభలో రాజకీయాలు తెలుసా, ఇక్కడ లోకల్ రాజకీయాలు తెలుసా? రాజ్యసభ అయినా లోక్సభ అయినా కానీ రెండు పార్లమెంటే కదండి. పార్లమెంటే, కానీ ఇక్కడ రాజకీయాలు వేరుంటుంది. లోకల్ రాజకీయాలు ఇప్పుడు రాజ్యసభ రాజకీయం కూడా ఎవరికి పుట్టుకతోటే రాదు కదండి. అది తెలుసుకున్న వాళ్ళకి ఈ లోకల్ రాజకీయం తెలుసుకోలేరంటారా? ఈ 2 months చాలదంటారా ఆయనకి? మరి ఈ 5 ఏళ్ళు కూడా ఎందుకు ఎంచుకోవాలి అంటే చెప్తారు? విజయసాయి రెడ్డి గారిని ఎందుకు ఎంచుకోవాలి అని అంటే, ఇప్పుడు స్టేట్ లెవెల్లో వైసీపీ చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ చూస్తున్నాం. సెంట్రల్ లెవెల్లో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేసిన వాటికి ఆయన వెనక నుండి రాజ్యసభలో చాలా పుష్ చేశారు. ఇప్పుడు అదే పర్సన్ లోక్సభలో ఉంటే ఇంకా బిల్స్ని డైరెక్ట్గా డిస్కషన్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇష్యూస్ని లోక్సభలో గలమెత్తడానికి ఒక మంచి వాయిస్ ఉంటుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్ టు రాజ్యసభ అని చెప్పి మనం ఎక్కడికో అవసరం లేదు, గూగుల్లో మనం సెర్చ్ చేసినా కానీ దొరుకుతుంది. విపిఆర్ గారు ఎన్ని డేస్ అటెండ్ అయ్యారు, తర్వాత ఎన్ని డిబేట్స్లో పార్టిసిపేట్ చేశారు, తర్వాత సాయిరెడ్డి గారు ఎన్ని డిబేట్స్లో పార్టిసిపేట్ చేశారు అనేది. ఇలాంటి చిన్న చిన్న టెస్ట్ మనీస్ చాలు అనుకుంటున్నాను నేనైతే. జనాల్ని కలుస్తున్నారా అసలు విజయసాయి రెడ్డి గారు? అంటే ఇప్పుడైతే కలుస్తున్నారని నాకు ఉన్న బిలీఫ్ అయితే కలుస్తున్నారని అనుకుంటున్నాను. ఇన్ని రోజులు అంటే నేను సోషల్ మీడియాలో చూస్తున్న దాన్ని బట్టి అయితే కలుస్తున్నారని అనుకుంటున్నాను. మరి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారా? సమస్యలు ఇండివిజువల్ సమస్యలు కొన్ని ఉంటాయి, స్టేట్ సమస్యలు కొన్ని ఉంటాయి, ఒక స్టేట్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, అన్నీ తెలుసుకుంటున్నారు. కాకపోతే కొన్ని సాల్వ్ అవ్వడానికి ఆబ్వియస్గా టైం పడుతుంది. సమస్యలు తెలుసుకోకుండా అయితే ఆయన లేరు అనేది నా ఫీలింగ్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నాకు 2 బటన్స్ నొక్కండి, మీకు తర్వాత నేను ఏది చేయాలన్నా నేనే అని చెప్పారు. అటేమో వాళ్ళ మేనిఫెస్టో కూడా గట్టిగా ఉంది టీడీపీ వాళ్ళది. మరి ఇద్దరిని ఎలా నమ్మాలి? ఇద్దరిలో అంటే మేనిఫెస్టో అనేదాన్ని ఇప్పుడు ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెస్ కార్డ్ అండి. ఇప్పుడు ప్రోగ్రెస్ కార్డ్, ఇప్పుడు 2014 ప్రోగ్రెస్ కార్డ్ చూసాం, మనం 19ది చూస్తున్నాం. ఎవరి సక్సెస్ రేట్ ఎంత ఉంది, ఎవరు బేసికల్గా చెప్పింది ఎవరు ఎంతవరకు డెలివరీ చేశారు, సక్సెస్ రేట్ ఇన్ ద సెన్స్ డెలివరీ రేట్. ఇప్పుడు ఇక్కడ చెప్పిన వాటిల్లో ఆల్మోస్ట్ స్ట్రైక్ రేట్ ఈజ్ మోర్ దాన్ 90%. అక్కడ 9% కూడా ఉందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తాను అని అన్నారు, అది ఎప్పుడు ఇచ్చారు అనేది కూడా పాయింటే కదండి. ఇప్పుడు 4 years ఫస్ట్ ఇయర్ ఇస్తారా, లాస్ట్ ఇయర్ ఇస్తారా? ఎలక్షన్కి 3 months ముందు ఇచ్చేసి నిరుద్యోగ భృతి ఇచ్చాను అని అంటే అది కూడా 3,000 ప్రామిస్ చేసి 1,000 ఇవ్వడం సక్సెస్ రేట్ అంటారా, లేకపోతే డే 1 నుంచి ఇవ్వడం సక్సెస్ రేట్ అంటారా? ఈసారి మరి నెల్లూరులో ఎవరు గెలవబోతున్నారంటారు? నెల్లూరులో నా ఫీలింగ్ అయితే జనాలు గ్యారంటీగా 2 బటన్లు నొక్కుతారు, అది వైసీపీదే అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి.